హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. సింపుల్గా, ఈజీగా, బ్యాచిలర్స్ కూడా, కొత్తగా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ చికెన్ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మూకుడు పెట్టుకుంటున్నానండి. దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. 3 ఆనియన్స్ పెద్దవి, ఒక 3-4 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు వేగటానికి ఒక 8 మినిట్స్ పడుతుందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన అంతా పోయేలాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ చక్కగా గోల్డ్ కలర్లో వేగాలండి. బాగా వేగితే కర్రీ గ్రేవీ థిక్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేగిపోయాక చికెన్ వేసేసుకుందాం. 1 kg వాష్ చేసుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. ఒకసారి బాగా కలుపుకొని మసాలా అంతా పట్టేటట్టుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా, మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మగ్గిపోవాలండి. ఇది ఒక 5 మినిట్స్ మీడియంలో పెట్టుకుని ఉడికించుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. వాటర్ ఇలా బయటకు వస్తాయి కదా, ఇదంతా కూడా కొంచెం ఎగిరిపోయేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం వాటర్ ఉన్నప్పుడు ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్, కారం ఒక 2.5 స్పూన్లు వేస్తున్నానండి. కారం మీరు ఎక్కువ తింటే ఒక 3 టేబుల్ స్పూన్ అలా వేసుకోండి. మీరు తినేదానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మిరియాల పొడి కొంచెమే వేస్తున్నాను, మీకు కావాలంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా వేసుకోండి, చాలా బాగుంటుంది. సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకుంటున్నాను. వేసేసుకుని చక్కగా కలిపేసుకోండి. ఇంట్లో మనం చేసుకు పెట్టుకున్న గరం మసాలా కూడా వేసుకోండి, ఒక 1.5 టేబుల్ స్పూన్ అలాగా. ఇంట్లో చేసుకున్నది చాలా బాగుంటుంది. వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. బాగా కలుపుకున్నాక వాటర్ కూడా క్వాంటిటీకి తగినట్టుగా, చికెన్ క్వాంటిటీకి తగినట్టుగా చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేనైతే 1.5 గ్లాసు వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి 5 మినిట్స్ పెద్ద మంట పెట్టుకోండి, అప్పుడు ఉడుకుతుంది చికెను. ఇదిగోండి ఇలాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని పూర్తిగా ఒక పావు గంట సిమ్లో పెట్టేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. ఇలాగా సాల్ట్ చూసి చెక్ చేసుకుని మళ్ళీ సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో కూడా వేసేసుకుంటున్నాను. బౌల్లో కూడా తీసేసుకున్నానండి. చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, గారెలోకి కానీ, రైస్ ఐటమ్స్లో ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. తప్పకుండా మీరు అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.